ఈ పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో మహిళల్ని కాపాడదు, పిల్లలకి రక్షణ లేదు. అదేవిధంగా ఎక్కడా కూడా భద్రత కల్పించడంలో ఈ పోలీసు వ్యవస్థకు పోలీసులు దొరకరు. ఏదైతే దిక్కుమాల ఫ్లెక్స్లు పెడితే ఫ్లెక్స్ల దగ్గర పోలీసులు కాపలు పెడుతున్నాయా? ఎంత దుర్మార్గం అది! పరిపాలన చేసే ప్రభుత్వం ఎప్పుడు కూడా శాంతియుతో ఉండాలని చెప్పి కోరుకోవాలా. అలా కాకుండా వీళ్ళే అల్లరి సృష్టించి, ఇందాక చూశారు కదా అంబటి రాంబాబు గారి దగ్గర కర్రలు పట్టుకొని ఫ్లెక్సుల దగ్గర వాళ్ళకి పోలీసు బందోబస్తు. వాళ్ళకి ఇది ఎక్కడైనా మన పరిపాలన చూసామా? ఎక్కడో బీహార్లో ఎక్కడో విన్నాం ఇవన్నీ కూడా. కానీ ఈరోజు బీహార్ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసింది. బీహార్ పరిస్థితి కూటమి నాయకులందరూ కూడా కర్రలు పట్టుకుని రోడ్డు మీద రావడం ఏంటండి? వాళ్ళకేం పోలీసులు గన్నులు పెట్టి భద్రత కల్పించడం ఎక్కడైనా ఉందా? అసలుకి అసలు ఏం జరుగుతుంది అసలు అక్కడ? చాలా బాధగా ఉంది. ఎప్పటికైనా దయచేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు చేతులెత్తి మొక్కుంటున్నాం. దయచేసి వెంకటేశ్వర స్వామి గారి మీద అపచారాలు ఆపండి. మీరు మీ రాజకీయ లబ్ధి కోసమని చెప్పని దేవుణ్ణి, హిందువుల మనోభావాలు దెబ్బలు తీపాకండి. ప్రతిరోజు కనీసం ఎంత బాధేస్తుందంటే, టీవీ5 పెట్టినా, మిగతా ఈ పేపర్లు చూసినా, ఎల్లో మీడియా చూసినా ఎంత బాధేస్తుంటే అంత బాధేస్తుంది. ఇంతమంది మీద కేసులు కడుతున్నారుగా మీరు. ఏలో లడ్డు ఎవరైతే పోస్ట్ చేస్తారో ఎందుకు అరెస్ట్ చేయట్లేదండి అతన్ని? ఈ ఫ్లెక్సీలు పెట్టిన మీద కేసులు ఎందుకు కట్టట్లేదండి? రోడ్డు మీద ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళకి పోలీసు బందోబస్తు ఎందుకు ఇస్తున్నారు? నిన్న విడుదల రజనీ గారు గుళ్ళోకి వెళ్తుంటే ఒక బీసీ మహిళ మాజీ మంత్రిగా పనిచేస్తుంటే ఆమె మీద దాడి చేస్తారా? బొల్ల బ్రహ్మనాయుడు గారిని ఈరోజు వినుకొండలో ఆయన్ని ఈరోజు తలకు గాయం జరిగింది అంటున్నారు. ఈరోజు అంబటి రాంబాబుని, మాజీ మంత్రిని, అతన్ని చూసుకొని కర్రల మీద కొడతానికి వస్తున్నారు మీరు. ఎక్కడికి పోతుంది అసలు ఈ పరిపాలన అంతా కూడా? ఎక్కడ పోతుంది అసలు పరిపాలన? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మీద కక్ష కట్టాడు. హిందూ వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నాడు. హిందువులు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయే వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇద్దరు కూడా హిందూ ద్రోహులే. సమస్యలే దాంట్లో. మీకు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడు. మీరు ఎక్కడ తప్పించుకున్నా కానీ, మీరు వ్యవస్థలు మేనేజ్ చేసినా కానీ దేవదేవుడు పెట్టే శిక్షలకి అనుభవించక తప్పదు అని చెప్పని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. నేను అదేగా చెప్తుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఇచ్చినవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ల్యాబ్సే కదా. ఆ రిపోర్ట్స్ వచ్చినా కానీ ఇటువంటి సుప్రీంకోర్టు మందలించింది కదా ఆ రోజు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆధారం లేకుండా ఎలాగ మాడతాడని చెప్పని మందలించినా కానీ పేపర్లో వేస్తున్నారు. అదేవిధంగా రోడ్డు మీద కడుతున్నారు. వీళ్ళకి కోర్టులు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. అందుకనే ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయని మాత్రం నేను మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. సార్, ఒకటి, ఈరోజు వైసీపీ వాళ్ళు పిలిపియడమే జరిగింది. కానీ ఎంతమంది పబ్లిక్ వచ్చారో అర్థమైంది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఒక గంట ముందు చెప్తేనే ప్రతి చోట కూడా వందల మంది, వేల మంది రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదన చెందుతారు. ఈరోజు హిందువులు అనే వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఆవేదన చెందుతున్నారు. వెంకటేశ్వర స్వామి మీద, వారి ప్రసాదం మీద అంత కక్ష కట్టుకుని కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది అని చెప్పారు. ఎందుకంటే మీరు కూడా ఒకసారి చూసుకోండి కావాలంటే, తిరుపతి లడ్డు ఎక్కడి నుంచి వచ్చినా కానీ, ఎవరు తీసుకొచ్చినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళకి చెప్పులు తీసేసి కళ్ళకు అద్దుకొని తింటాం తిరుపతి ప్రసాదం అంటే. అటువంటి ప్రసాదాన్ని అవమానిస్తున్నారు. ఈరోజు గుళ్ళల్లో అర్చకులు కూడా సరే ఇంత దారుణం ఏంటి సార్ ఇది అని చెప్పని అర్చకులు కూడా ఈరోజు ఆవేదన పడే పరిస్థితి. ఆవేదన అర్థం చేసుకొని వీళ్ళు మారాలని మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నాను.